ఫ్రెండ్స్, మీరు ఎడిట్ చేసిన వీడియోస్లో ఇలాంటి ఇన్విజిబుల్ వాటర్ మార్క్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా వాటర్ మార్క్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. సో మీరు చాలామంది ఫేమస్ క్రియేటర్స్ యొక్క వీడియోస్లో ఇలాంటి వాటర్ మార్క్ చూసే ఉంటారు. సో ఈ విధంగా వాటర్ మార్క్ మీరు కూడా మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు విఎన్ ఎడిటర్ యాప్ కావాలి. విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి చాలా సింపుల్గా ఇలాంటి వాటర్ మార్క్ మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కింద ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్టాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు వీడియో యొక్క రేషియో అనేది మనకు ఈ విధంగా ఒరిజినల్ 1:1 రేషియోలో ఉంటుంది. సో మీరు కావాలంటే 9:16 మీకు నచ్చిన రేషియో చూస్ చేసుకోవచ్చు. పర్వాలేదు, ఏ రేషియో అయినా పర్వాలేదు. ఇక్కడ నేను ఒరిజినల్ రేషియోనే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మీ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. ఏదైతే మీ ఛానల్ నేమ్ కానీ మీ పేజ్ నేమ్ కానీ ఉంటుందో ఆ టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఇక్కడ క్యాపిటల్ స్మాల్ ఎఫ్ మీద క్లిక్ చేసుకొని ఫాంట్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనం కలర్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా షాడో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ షాడోని యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం లైట్గా తగ్గించుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఇంకా బాగా ఎట్లా తగ్గించుకోవాలో తర్వాత చెప్తాను. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. మర్చిపోయా చెప్పడం. ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, బీజీ అని. బీజీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సాలిడ్ కలర్లో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ టైమ్ లైన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీనికి కిందికి తోసేయాలి. ఈ విధంగా కిందికి తోసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ షాడో ఉన్నా కదా, షాడోని ఈ విధంగా కొంచెం లైట్గా ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ బ్లర్ పర్సెంట్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఈ విధంగా చేసుకోండి కొంచెం. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఓకే, ఈ విధంగా. అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు సింపుల్గా దీన్ని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఇది ఒక ఫోటో లాగా, ఇమేజ్ లాగా సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం దీన్ని బ్యాక్ వచ్చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే మీ వీడియో క్లిప్ ఉంటుందో ఆ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇన్విజిబుల్ వాటర్ మార్క్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చేసి ఇన్విజిబుల్ వాటర్ మార్క్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలో ఆ పొజిషన్లోకి ఇక్కడ నేను తీసుకొస్తాను వీడియోని ఈ విధంగా. అండ్ ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫొటోస్ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని సో మనం ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఓకే. సో ఈ ఫోటోని యాడ్ చేసుకొని సో దీన్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ రీసైజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా రీసైజ్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఈ విధంగా తీసుకురావాలి మీరు. ఓకే, అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఈ విధంగా తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు క్రోమో ఆప్షన్ ఉంటుంది కింద. క్రోమో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ కలర్ని ఇక్కడ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసుకొని మొత్తం ఇక్కడ 80% వరకు ఈ విధంగా చేసుకోవాలి. దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్రోమా పక్కన ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఓవర్లీ మీద క్లిక్ చేసుకోవాలి. ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 100% ఈ విధంగా చేసుకోవాలి, 90% వరకు. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు ఇన్విజిబుల్ వాటర్ మార్క్ అనేది వచ్చేసింది మన వీడియోలో. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో మనకు ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ ఈ విధంగా, దీన్ని ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ కూడా అనొచ్చు. అండ్ ఇంకొంచెం ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే మీకు ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని కొంచెం తగ్గించుకోవాలి, 70% ఈ విధంగా చేసుకుంటే. సో ఇక్కడ చూడండి మనకు వాటర్ మార్క్ అనేది ఈ విధంగా కనిపించదు అనమాట, ఇన్విజిబుల్గా అనిపిస్తుంది. సో ఇలాంటి వాటర్ మార్క్ని మనం సింపుల్గా విఎన్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. దెన్ ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి.